నిబ్బరమైన బుద్ధి కలిగిన వారమై ఎలా ఉండాలంట? మనం పడుకోవాలా, మెలకుగా ఉండాలా? మెలకుగా ఉండాలంట. రైట్. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, మెనీ టైమ్స్ చర్చ్ విల్లింగ్ టు ఫాల్ ఇన్ స్లీప్ ఆల్వేస్. అందుకే ఇంకో దగ్గర అంటాడు, నిద్రాశక్తి కలవారై ఉండక, సోమరిపోతులై ఉండక, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. చూడండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయమని ఎన్నిసార్లు చెప్తాడు బైబిల్లో. దెర్ ఆర్ మెనీ టైమ్స్ దట్ బైబిల్ వాంట్స్ us to pray without falling asleep. Awaken, అందరండి, awaken, మెలకుగా ఉండి ప్రార్థన చేయి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది, మీ విరోధి అయిన అపవాది. ఎవడు విరోధి అంటే వాడు? ఎవడు విరోధి? ఎవరికైతే దేవుని వాక్యము తెలుసో వాడికి అపవాది విరోధి. ఎవరికైతే దేవుని వాక్యము తెలియదో అపవాది వాడికి దోస్త్, చెడు స్నేహాల వైపుకి తిప్పుతూ ఉంటాడు అనమాట. రైట్, దట్ ఈస్ అందరండి, మీ విరోధి అయిన అపవాది ఎలా తిరుగుతున్నాడంట భూలోకంలో? గర్జించు సింహము వలె. ఎవరిని మృంగుదునా, ఎవరిని మింగేద్దామా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎలా తిరుగుతున్నాడంట? నార్మల్ గా తిరుగుతున్నాడు, వెతుకుతున్నాడా? హీ సీకింగ్, హీ సర్చింగ్ ఫర్ ద పీపుల్, those who are feeble, those who are weary, those who are weak, those who have lost their strength in God. ఎవరైతే బలహీనంగా ఉన్నారో, బలహీన పరిస్థితుల్లో ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో, వేదనతో ఉన్నారో, దుఃఖంలో ఉన్నారో, అలాంటి వాడిని వాడు వెతుక్కుంటూ ఉంటాడంట. యు సీ దట్. అందుకే మీకు గత వారం నుంచి చెప్తూ వస్తున్నాను, డిప్రెషన్ ఈజ్ ద డెవిల్స్ machine or machinery. The first thing that he could attack you by, the depression and sadness. వాడు దేంతో అటాక్ చేస్తారంటే నీ మైండ్ని? అశాంతి, నో పీస్, వరీస్, టెన్షన్స్, శ్రమలు, బాధలు, నిందలు, అప్పులు అన్ని పెడతాడనమాట. అన్ని పెట్టి నేనేం చేస్తాడు వాడు? శ్రమలో పెట్టేసి హీ కీప్స్ యూ ఇన్ ట్రబుల్. ఎందుకని? వాడికి బాగా తెలుసు, ఎప్పుడైతే వీళ్ళు శ్రమలో ఉంటారో, వీళ్ళు ఎప్పుడైతే కష్టంలో ఉంటారో, వీళ్ళు ఎప్పుడైతే నిందలో ఉంటారో, అప్పుడే వాళ్ళు వీక్గా ఉంటారు. యు సీ దట్ ద స్ట్రాటజిక్, ద ప్లాన్ ఆఫ్ డెవిల్, హౌ హీ స్ట్రాటజిక్లీ వర్క్స్. వాడు ఎంత ప్లాన్గా వర్క్ చేస్తాడంటే, ప్రతి క్రైస్తవుడు ఎప్పుడు పడిపోతాడు, ఎక్కడ పడిపోతాడు వాడికి బాగా తెలుసు. తాగుబోతులకేమో మందు టెంప్టేషన్ పెడతాడు, అవునా? యవ్వన prisoners to Jesus. You are the prisoner.
ఎప్పుడైతే మనము ఏసైకి ఫ్రెండ్స్ అయిపోతామో సాతాను మనతో ఫ్రెండ్షిప్ కట్ చేసేస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి ఏసైతో ఫ్రెండ్షిప్ ఉంది? యా. వాడు ఎవరిని మింగుదామా, ఎవరిని మింగేద్దామా అని వెతుకుతూ తిరుగుతూ ఉంటాడంట వాడు. హల్లెలూయా. నేను అపవాది గడి నోట్లోకి వెళ్ళను అన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకు మనం నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలా? ఎందుకు మనం మెలకుగా ఉండాలి అంటే హీ సర్చింగ్. కానీ ఈరోజు ఈ వాక్యం వింటుండగా నువ్వు సాతానికి దొరకకుండా ఉందువు గాక. హల్లెలూయా. ఐ విల్ టెల్ యూ అండ్ ఐ విల్ టీచ్ యూ. సో అయినా ఇంకొకటి, వాడు ఎలా తిరుగుతున్నాడు? అందరండి, వాడు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. అంటే ఎందుకు వాడు గర్జిస్తున్నాడు? వై ఈస్ రోరింగ్? సో దాట్ యు విల్ కాట్ అప్ విత్ ద ఫియర్. వాడు ఎందుకు అరుస్తున్నాడు అంటే ఆ వాడి అరుపుకి నువ్వు భయపడిపోయి లొంగిపోతావేమో అని వాడు అరుస్తున్నాడంట. హల్లెలూయా. మరి మనం ఎలా తప్పించుకోవాలి వీడి దగ్గర నుంచి? ఎలా తప్పించుకోవాలి? ఒకసారి 9వ వచనం కూడా చదవడమ్మా. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే లోకమందున్న మీ సహోదరులు ఎందుకు కూడా ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించి. హల్లెలూయా. దేని యందు స్థిరులై వాటిని ఎదిరించవచ్చు అంట మనము. అందరండి, నేను సాతాన్ని విశ్వాసంతో జయించగలను. పక్కన కానీ విశ్వాసం ఉందా? ఎంత ఉంది విశ్వాసం నీకు? మళ్ళీ విశ్వాసం ఎంత ఉండాలంట? టన్నులు అవసరంలా. ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే, అవునా కదా? కొండలైనా కదులును, ఇంకా సంద్రమైనా చీలును, భూమైనా వనకి దయ్యమైనా అణగి యేసు నాకే మహిమ తెచ్చును. అవునా కదా? పక్కన నీలో విశ్వాసం ఉంటే కొండలు కదులుతాయి. ఎంత విశ్వాసము? పక్కన ఆవగింజంతే. ఇంకొకటి ఏంటంటే అందరండి, లోకమందరికి ఇవే సమస్యలు ఉన్నాయి. సమ్టైమ్స్ యూ ఫీల్ లైక్ యూ ఆర్ కాట్ అప్ విత్ దట్ ప్రాబ్లం. నువ్వు అనుకుంటావు ఇక భూప్రపంచం నాకంటే ఈ కష్టము ఎవరికి లేదనుకుంటా. పక్కన అందరికీ అవే కష్టాలు, అందరికీ అవే కష్టాలంట. లోకముందున్న ప్రతి సహోదరుడికి సేమ్ కష్టాలు. కానీ అందరూ చెప్పండి, కష్టాలు సేమే. పక్కన కష్టాలు సేమే, అందరి విశ్వాసం వేరు. హల్లెలూయా. The problems may be same, but your faith is different. Your faith differs than others. అందుకే నువ్వు జీవితంలో ఒక క్రైస్తవుడిగా జీవించాలంటే ఓన్లీ వన్ థింగ్ దట్ యూ షుడ్ డూ ఈస్ ఎవ్రీ డే యూ హావ్ టు గ్రో ఇన్ యోర్ ఫెయిత్. అందరు చెప్పండి, నువ్వు ప్రతిరోజు కూడా చెప్పాలి ప్రతి ఒక్కరు, నేను దేవుని వాక్యములోను విశ్వాసంలోనే ఎదుగుతా. ఎవరైతే దేవుని వాక్యములో ఉండరో, ఎవరైతే విశ్వాసంలో ఉండరో వాళ్ళకు దొరికిపోతాడు అంటారు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది దేవుని వాక్యంలో ఉండాలనుకుంటున్నారు? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది దేవుని విశ్వాసంలో ఉండాలనుకుంటున్నారు? హల్లెలూయా. నువ్వు దొరకవు. అందుకే నువ్వు ఎంతైనా చెప్పు, ఎన్ని సంవత్సరాలు చెప్పు, నేను వాక్యమే చెప్తా. వాక్యం ఎందుకంటే when I preach the word, your faith will increase. When your faith increases, come on, you can conquer this world. విశ్వాసం నీకు పెరిగిందా? చూడండి, God will bless you the measure of your faith. దేవుడు నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు బ్లెస్ చేస్తాడు. How much is your faith, that much you receive blessing. పక్కన నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు బ్లెస్ చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, నీలో విశ్వాసం ఎంత ఉంది? అందుకే పౌలు భక్తుడు ఇంకొక మాట అంటాడు, నీలో ప్రతిరోజు విశ్వాసాన్ని పరీక్షించుకో. పరీక్షించుకోవాలంట. హల్లెలూయా. ప్రతిరోజు నువ్వు చేయాల్సిన ఒకటే. ఎంతమంది రోజు భోజనం చేస్తారు? అన్నం తింటారు? ఎంతమంది అన్నం తినే వాళ్ళందరూ ఒకసారి చేస్తారా? నేను చపాతీ తింటాను కదా, ఆయన ఎత్తు. నేను పుల్కా తింటా, ఆయనే ఎత్తు.
అవునా కదా? అందరం మనం భోంచేస్తాం, అవునా కదా? తింటే ఏమొస్తుంది? కళ్ళు తిరగకుండా, అవునా కదా? వీక్ అయిపోకుండా, హాస్పిటల్ అడ్మిట్ అవ్వకుండా బలంగా ఉంటావు, అవునా కదా? సో అలాగే ఒక సాంగ్ ఉంది, నేను పాడేవాళ్ళం మేము. చిన్నపిల్లలు సండే స్కూల్ అప్పుడు పాడతారు, తెలుసా మీకు? మిస్టర్ పోస్ట్ మ్యాన్ సెంట్ టు మీ కాపీ ఆఫ్ ద బైబుల్, తెలుసా? రీడ్ ద బైబుల్ టు గెట్ స్ట్రాంగర్. హల్లెలూయా. అంటే మనము అన్నము తింటే బలం ఎలా వస్తుందో, దేవుని వాక్యము తిన్నా మనకి విశ్వాసపు బలం వస్తుందంట. హల్లెలూయా. ఆమేన్. పక్కన చెప్పండి, నువ్వు తినినా తినకపోయినా ప్రతిరోజు దేవుని వాక్యము తినాల్సిందే. ఎందుకో తెలుసా? ఆ వాక్యమే నీకు వెలుగు, ఆ వాక్యమే నీకు దీపము, ఆ వాక్యమే నీకు ఆధారము, ఆ వాక్యమే నీకు స్వస్థత, ఆ వాక్యమే నీకు విడుదల, ఆ వాక్యమే నీకు సంతోషము, ఆ వాక్యమే నీకు ఆనందం ఇస్తుంది. హల్లెలూయా. ఆ వాక్యమే నిన్ను మంచి త్రోవ వైపు నడిపిస్తుంది. ఎందుకు అంటే ఆ వాక్యమే యేసయ్యా. The word is Jesus and Jesus is word. మా ఆయన మారట్లేదండి, నా కొడుకు మారట్లేదండి, నా కూతురు మారట్లేదండి, వాడు మారట్లేదండి, నా భార్య మారట్లేదు. మారంటే మారరు. ఎప్పుడు మారతారు తెలుసా? నీ భర్త ఆ వాక్యము తీసి చదివినప్పుడు నీ భర్తలో మార్పు వస్తుంది. నీ భార్య ఎప్పుడైతే వాక్యం తీస్తుందో అప్పుడు నీ భార్యలో మార్పు వస్తుంది. నీ పిల్లలు ఎప్పుడైతే వాక్యం తీస్తారో అప్పుడు మార్పు వస్తుంది నీ పిల్లల్లో. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం లేకుండా నువ్వు సరైన త్రోవలో నడవటం అనేది అసంభవం. డెవిల్ ఈజ్ అ స్టీలర్. సాతాను ఎవడంట? దొంగిలించేవాడంట. అంటే వాడు నీలో నుంచి పరిశుద్ధత, నీలో నుంచి దేవుని వాక్యము, నీలో నుంచి అన్ని కూడా వాడు దొంగిలించాలని ట్రై చేస్తాడంట. నువ్వు పడిపోకుండా ఉండటానికి కూడా కావలసినటువంటి ఆయుధం ఏంటో తెలుసా? అందులోని దేవుని వాక్యము. yes, God's word. అందుకే అంటున్నాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకోవా. చూడండి, ఇప్పుడు వాక్యం చదివేవాడు, ప్రార్థన చేసేవాడు ఎలా ఉంటాడు? వాడు ధైర్యంగా ఉంటాడు, అవునా కదా? వెనకనున్న ఎవరికి తెలియదు. అయినప్పటికీ కూడా ఎలా ఉండాలి? ధైర్యంగా ఉంటారని. ఎందుకని? సైన్యములకు అధిపతి యెహోవా నా ముందు ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. ఆ వాక్యము నాలో ఉంది కాబట్టి, ఆ విశ్వాసము నాలో ఉంది కాబట్టి. పక్కన చెప్పు, నీకుందా ధైర్యము? ఎక్కడి నుంచి వస్తుంది ఆ ధైర్యము? Where you find that strength from? You find that strength from the word of God. దేవుని వాక్యం నుంచి నువ్వు ఆ బలాన్ని తెచ్చుకోవచ్చు అంట. ప్రార్థన జీవితం వల్ల నీ జీవితాన్ని మార్చుకోవచ్చు అంట. అందులోని సత్క్రియ అని అందరూ. ఏంటి సత్క్రియ?
వాట్ ఈస్ దిస్ సత్క్రియ? అందులో సత్క్రియ అంటే మంచి పని. అందులో సత్క్రియ అంటే మంచి పని. ద గుడ్ థింగ్స్ ఆర్ వెరీ ఫ్యూ, బట్ ద బ్యాడ్ థింగ్స్ ఆర్ వెరీ హై రేంజ్. కానీ మంచి పనులు 4-5 ఉంటాయి. మంచి పనులు ఏంటి? నేను మీకు కొన్ని చెప్తా. ఇవి గనక మీరు డైలీ గనక ఫాలో అవుతే, ఈ మంచి పనులు తప్పకుండా నీవు సాతాను వాడు వెతికినా, వాడు ఎక్కడ వెతికినా నీవు వాడికి దొరకవు. ఎంతమంది సాతానికి దొరకకుండా ఉండాలనుకుంటున్నారు ఈరోజు? ఐ యు రెడీ? ఎస్. మంచి పనులు ఏంటి చూద్దాం. మొదటిగా ఉదయం లేచిన వెంటనే మీకు ఎంతమంది తెలుసు మనం పొద్దులేసి బైబిల్ ముద్దు పెట్టుకుంటాం, అవునా కదా? బైబిల్ ముద్దు లేదంటే కనుక ఫస్ట్ పదం నా నోట్లోంచి ఏమొస్తుంది? జీసస్. నీ నోరు తెరిస్తే, ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే నువ్వు ఆ కళ్ళు తెరుస్తున్నావు అంటే, ఆ రోజు నీవు కళ్ళు తెరిచావు అంటే అది దేవుని కృప. దేవుడి యొక్క కృప నీ మీద ఉంది కాబట్టే నువ్వు కన్ను తెరిచావు. అంటే ఒక మనిషి ప్రాణము అంత చీపా, అంత విలువ లేకుండా అయిపోయిందా? అవును, ఈ కాలంలో అలాగే అయిపోయింది. మనిషిని చంపడం ఎంతసేపు, అవునా కాదు? మొన్న చూశారు కదా, ఎక్కడ బేగం బజార్లో ఎలా పొడుస్తున్నారు. పక్కన చెప్పు, నీ జీవితం ఎంత? మళ్ళీ చెప్పండి, ఎంత నీ జీవితం ఎంత? వాట్ ఈజ్ యువర్ లైఫ్? అందుకే కీర్తనలో దావీదుకి ఒక మాట అంటాడు, నేను ఏ పాటి వాడనయ్యా, నీ కనుదృష్టి నా మీద ఉంది. హూ am I, Lord, that you're mindful of me, you're looking at me, you're concerned about me. అందరూ నేను ఏ పాటి వాడిని? కమ్ ఆన్, కన్ఫెస్. అందరూ చెప్తాను, నేను ఏ పాటి వాడిని దేవా? నా మీద నీ కనుదృష్టి ఉంచావయ్యా. ఈ మాట అన్న ప్రతి ఒక్కరు గర్వం లేని వాళ్ళే. The humble people will confess who you are. గర్విస్తాడా, నాకెంత, అలా అన్నోళ్ళే. కోవిడ్ ఏం చేసింది? పంపలు ముంచేసింది ఒక్కళ్ళది. నా అంత మొనగాడు లేడు, నా అంత హీరో లేడు. కోట్లు ఆస్తి ఏమైంది? కోట్లు కుక్కలాగా పడిపోయి చచ్చిపోయారు అక్కడ. They just dead like a helpless dogs. అందుకే ఉదయం లేచిన వెంటనే నీకు 1000 వాక్యాలు తెలిసి ఉండొచ్చు. అది ఎవరి కోసమో తెలుసా? పక్కన నీకే. అది గర్వం పట్టడానికి కాదు, ఎవరికో షోప్ ఇవ్వడానికి కాదు. నాకు బైబిల్ అంతా తెలుసు బ్రదర్, నేను మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే 3-4 గంటలు లేకుండా తెలుసా? అయితే నువ్వు వేసే కంటే గ్రేటా? అందరండి సత్క్రియ అనండి. రెండోది ఏం చేయాలా? వాక్యము చదవాలి, వాక్యం ధ్యానించాలా. ఏదైనా ఇలా లేచిన వెంటనే అట్లీస్ట్ యూ కెన్ గో ఫర్ ఎనీ వర్డ్ అంటే కీర్తనలు 23 కాదు, పతాక ఏదైనా తీసుకో. కీర్తనలోనో లేకపోతే ఆది కాండంలోనో లేదంటే కనుక ఇలా కూడా చేయొచ్చు మీరు. నేను ఆదివారం చెప్పిన వాక్యము అలా తీసుకొని దాన్ని ధ్యానించవచ్చు రోజుకి. నీకు ఆ వారానికి సరిపడా విశ్వాసం నీకు వచ్చేస్తుంది. హల్లెలూయా. అందుకే చెప్తాను సంఘస్థులకు, ఇప్పుడు రాసుకోవాలా. యూ షుడ్ రైట్ డౌన్. మొదటిది ఏంటి? దేవునికి థ్యాంక్స్ చెప్పాలా. రెండోది మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మెడిటేట్. అందరండి, మొదటిదేమో దేవుని కృతజ్ఞత చెల్లించుట, రెండవది దేవుని వాక్యము ధ్యానించుట, మూడవది ప్రార్థించుట. మూడోది ఏంటిదంట? ప్రే. యూ షుడ్ ప్రే. చూడండి, ఇప్పుడు ఏబిసిడీలు మనం ఎక్కడ చదువుతాం? డిగ్రీలు చదువుతామా? ఇంటర్లో ఎంబీబీఎస్లో ఏబిసిడీలు చదువుతావా? ఎక్కడ చదువుతాము? ఎలిమెంటరీ. ఆ ఎలిమెంటరీలో చదివిన ఏబిసిడీలే నీకు ఇప్పటికీ గుర్తుంటాయి, అవునా కాదా? అలాగే ఇవన్నీ బేసిక్ పాయింట్స్, ఇవన్నీ బేసిక్ ఎలిమెంటరీ థింగ్స్. అయినా నువ్వు వాటిని చేయవు, అయినా మనం వాటిని చేయము. నీ గుండెల మీద నిజంగా చేసి చెప్పండి, పోయిన వారం ఎంతమంది
కనీసము ఒక 2 సార్లైనా ప్రార్థన చేశారు పోయిన వారం? చేతులెత్తండి. మీరు ఒక సమయాన్ని పెట్టుకోండి ప్రార్థించడానికో దేవుని వాక్యం చదవటానికి. అందరండి, ఇదే సత్క్రియ. నువ్వు చేయలేదనుకో ఏమవుద్దంట? వాడు ఎవరిని మింగుదుమా అని వాడు రెడీగా ఉన్నాడంట. హల్లెలూయా. నువ్వు సత్క్రియ చేయని ఎడల పాపము ఏమైందంట? అందరూ పాపం పొంచి రెడీగా వెయిట్ చేస్తుందంట. అంటే గుమ్మం మీద ఉంటుందంట పాపం. ఈరోజు ఈ పాయింట్స్ అన్నీ తెలుసుకునే లోపు నీ గుమ్మము, నీ ఇల్లు, నీ హృదయము, నీ కుటుంబము సాతాన్ని విడిచిపెట్టి పారిపోవును గాక. బాబోయ్, వీళ్ళు ఈ రోజు మంచి పనులు చేసే మంచోళ్ళు మొదలైపోయారు ఈ రోజు నుంచి. హల్లెలూయా. అమ్మో, వీళ్ళకి ఏసే పోలికలు వస్తున్నాయో స్లోగా. హల్లెలూయా. వా వా. మూడోది ఏంటిదంట? ప్రార్థన. ఈ ప్రార్థనలో దేర్ ఆర్ 3 లెవెల్స్ ఆఫ్ ప్రేయర్స్. 3 లెవెల్స్ ఆఫ్ ప్రేయర్. మొదటిది స్పెండింగ్ టైం విత్ గాడ్. ప్రార్థనలో కూడా 3 రకాలు ఉన్నాయి. మొదటిది ఏంటిదంట? స్పెండింగ్ టైం విత్ గాడ్. దేవునితో సహవాసము చేయుట. దాన్ని ఏమంటారు? ప్రార్థన అని అంటారు. కమ్యూనికేటింగ్ విత్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ అ ప్రేయర్ లైఫ్. కమ్యూనికేటింగ్ విత్ గాడ్. అందరని దేవునితో సహవాసము చేయుట. రెండు నీ కొరకు నీ కొరకు లేదా లోకం కొరకు ప్రార్థించుట. 3 క్విక్ ప్రేయర్స్. మొదటిదేమో దేవునితో సహవాసం చేసే ప్రార్థన. అంటే ఎన్ని గంటలు చేస్తావో నీకు తెలియదు అనమాట. సరే, ఎంతమంది గంట సేపు ప్రార్థన చేశారు పోయిన వారం? ఒక్కళ్ళనే చేతులు ఎత్తండి. అంటే నేను అడిగితే మీరు ఎత్తదు చెయ్యి, మీరు నిజాయితీగా ఎత్తండి. గుడ్. 2 గంటలు, 3 గంటలు, రైట్. సో కాబట్టి మొదటిది ఎన్ని గంటలు దేవుడితో సమయం గడుపుతున్నావు అనేది కూడా దేవుడు చూస్తాడంట. రోగాలు ఎందుకు వస్తాయండి? శ్రమలు ఎందుకు వస్తాయండి? బాధలు ఎందుకు వస్తాయి? ఎందుకు హఠాత్తుగా? దేవుడిని తెలుసుకున్న ప్రతి ఒక్కరు చూడండి, ఏ తెగులు నీ గుడారానికి సమీపించదు అన్నాడా? తెగులు నీ గుడారానికి వస్తుంది అన్నాడా? సమీపించదు. ఏ ఆయుధము నీకు విరోధముగా పని చేస్తున్నాడా? పని చేయదన్నాడా? చేయదు. ఆ క్యాన్సర్ చంపదు, ఆ తలనొప్పిని చంపేదు, ఆ కడుపు నొప్పి నో, నథింగ్. హల్లెలూయా. ఈ ధైర్యం ఎవరికి వస్తుందంటే నాకేమి కాదు అనేటటువంటి ధైర్యం ఎవరికి వస్తుందంటే వాక్యములో లోతుగా ఉన్న వాళ్ళకి వస్తుందంట. విశ్వాసంలో లోతుగా ఉన్న వాళ్ళకి వస్తుందంట. హల్లెలూయా. దేవుడితో సహవాసం లోతుగా చేసే వాళ్ళకి ఈ ధైర్యం ఉంటుందంట. హల్లెలూయా. ఎంతమందికి ఉంది ధైర్యం? హౌ మెనీ పీపుల్ ఆర్ క్యారింగ్ దిస్ స్ట్రెంగ్త్? రైట్. 3వది ఏంటిది? ప్రార్థన. 4వది ఏంటిది? 4వది గుడ్ ఫెలోషిప్. 4వది ఏంటంటే మంచి సహవాసము. ఏ సహవాసం ఉండాలా? 4వది ఏంటిది? మంచి సహవాసం ఉండాలి. నీ ఫ్రెండ్ ఎవరో తెలిస్తే నువ్వెవరో తెలుస్తుందంట. అవునా కదా? నువ్వెవరో తెలియాలి అంటే నీ గురించి స్పెషల్గా తెలుసుకునే అవసరం. నీ ఫ్రెండ్ ఎవడో అని తెలిస్తే నువ్వు తెలుసుకుంటావంట. అందులోండి క్రైస్తవ సహవాసం కావాలా? పక్కన నీ క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉండాలా? నేను, నా ఊరు, నా భార్య, నా కుటుంబం అంటే నడవదు. ఎవరు ఉండాలంటే నీకు మంచి స్నేహితులు ఉండాలంట. హల్లెలూయా. ద ఫ్రెండ్ ఇన్ నీడ్, ద ఫ్రెండ్ ఇన్ డీడ్. అవునా కదా? అంటే ఒక స్నేహితుడు చాలా ముఖ్యం. ఏదో ఈరోజు నీలో కూడా ఏదో ఒక మంచి క్రియ నీలో దాగే ఉంటుంది. అందుకే ఈరోజు నువ్వు ఇప్పటికి కూడా పడిపోకుండా దేవుడి సన్నిధిలో ఎలా ఉండగలిగావు. దట్ ఈస్ అ సీక్రెట్. నువ్వు పడిపోయినా మంచివాడుగా నువ్వు మారట్లేదు అంటే దాని అర్థమేంటి తెలుసా? నువ్వు పడిపోయినా సరే నువ్వు దేవుడి దగ్గరికి రావట్లా. ఇది చెడ్డ పని. అందుకే నీతిమంతులు 7 మార్లు పడినా వాడు 8వసారి దేవుడు అతన్ని లేపుతాడంటే. ఎందుకు లేపుతాడు? ఆ 7వసారి అయినా పాకుతూ దగ్గుతూ అయ్యా వచ్చానయ్యా నీ దగ్గరికి అనంటే దేవుడు కమ్ ఆన్ గడా, హి గివ్స్ యు స్ట్రెంగ్త్, హి గివ్స్ యు పవర్. పక్కన పడిపోయా అయినా సరే దేవుడి దగ్గర రా. ఇక్కడే సేటన్ గడు ఏం చేస్తాడంటే ఆ ఫెలోషిప్ని కట్ చేసేస్తాడు. నువ్వు పడిపోయావు కదా,
నువ్వు పాపి కదా, మీ డాడీ ఎలా కదా, మీ మమ్మీ ఎలా కదా, మీ కుటుంబం ఎలా కదా, మీ అక్క ఎలా కదా, మీ తమ్ముడు ఎలా కదా, లేకపోతే మీ బామ్మర్ది ఎలా కదా, మీ అక్క ఇలా అన్నీ పెట్టేసేసి నిన్ను దేవుడికి దూరం చేసేస్తాడు. అంటే నీకు ఆ దేవుడికి ఉన్న మధ్యలో ఫెలోషిప్ ఏమైందంట? డిస్కనెక్ట్. అందుకే అందరండి, ఫెలోషిప్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అందరండి, సహవాసము. మాది బ్రదరన్ సహవాసం అండి, హెబ్రోన్ సహవాసం అండి, బాప్టిస్ట్ సహవాసం అండి. ఆ సహవాసం కాదండి మీకు కావాల్సింది. యేసయ్యతో నీకు సహవాసం కావాలా? యేసయ్యతో నీకు సంబంధం ఉండాలా? హల్లెలూయా. రైట్. సో 4వది ఏంటి అందరండి? సహవాసము. రైట్. మొదటిది ఏంటిది? దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుట. 2వది దేవుని వాక్యము ధ్యానించుట. 3వది ప్రార్థించుట. 4వది సహవాసము కలిగి ఉండుట. నజరేయుడైన యేసు నామములో మీ అందరికి మంచి స్నేహితులు దొరుకుతురుగాక. All you will have a good friends in Jesus name. No spoilers, no naysayers, no negative people that you will find in your life. Hallelujah. ఏ స్నేహితుడు నిన్ను మోసం చెయ్యని స్నేహితుడు స్నేహితురాలు నీకు దొరుకును గాక. ఎన్ని మోసాలు జరుగుతున్నాయండి బయట, ఎన్ని కథలు. అందుకే చెప్తున్నా, ఆడపిల్లలు ఎవరైతే స్కూల్కి వెళ్తున్నారో కాలేజీకి వెళ్తున్నారో దయచేసి మీ తల్లిదండ్రులు మీరే స్కూల్కి తీసుకెళ్ళి స్కూల్కి దించండి. మాకు జాబులు తీసి పక్కన పెట్టండి. ఫస్ట్ నీ పిల్లల్ని చాలా క్షేమంగా ఉంచుకోండి. తీసుకెళ్ళి డ్రాప్ చేసి రండి. వాడు ఎవడు మీ అమ్మాయి ఇంకా కన్నేస్తున్నాడు నీకు తెలియట్లా. ఒక సైకోగాడంట 12 మంది స్కూల్ పిల్లల్ని రేప్ చేసేసి చంపేసేసి బావిలో పడేసి వాడు ఇప్పుడు చక్క జైల్లో కూర్చున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. ఇక మగపిల్లలకు వస్తే, మగపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు ఫోన్లు కొనియొద్దు, వాళ్ళకి కొనియండి, డబ్బా ఫోన్ కొనియండి. ఆ ఫోన్లు కొనిచ్చి ఇష్టం వచ్చినట్టుగా జీవించి ఆ గేమ్స్ ఆడుకుంటూ, పబ్జీలు ఆడుకుంటూ, అది ఆడుకుంటూ, ఫేస్బుక్ ఓపెన్ చేసుకుంటూ, ఆ ఇన్స్టాగ్రామ్లో చెడ్డవన్నీ చూస్తూ దే స్పాయిలింగ్ దేర్ లైఫ్. ఇప్పటి నుంచే వాళ్ళని స్ట్రిక్ట్గా పెంచండి ప్లీజ్, బీ కేర్ఫుల్. అందుకే ఉదయం లేచిన ఇలాంటి అందరండి ఈ 5 మంచి పనులు చేయించండి మీ పిల్లలతో. 5 మంచి పనులు. అప్పుడు లేచిపోటాలు ఉండవు, మర్డర్లు ఉండవు, రేపులు ఉండవు, డ్రగ్స్ ఉండవు, వ్యభిచారాలు ఉండవు, లస్ట్ ఉండదు, పాపం ఉండవు. ఇదే కారణం దేవుని వాక్యము. దేవుని వాక్యము, ఈ వాక్యము తెలుసుకున్నవాడిగా చెప్తున్నా, ఈ వాక్యము లోతుకి ఎదిగిన వాడిగా చెప్తున్నా. ఇలా ఎన్ని తెలిసి ఈ మధ్య ఎక్కువే అవుతున్నాయి. ఎందుకు చెప్తానంటే ద డెవిల్ ఈజ్ బిహైండ్ ద డెత్. మరణం వైపు సాతాను ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నాడంట. చాలా జాగ్రత్తగా ఉండండి, వాక్యాన్ని ధ్యానించండి, దేవునితో సహవాసం కలిగి ఉండండి. వాడిని ఎవరిని మింగేద్దామా అని తిరుగుతున్నాడంట. హల్లెలూయా. ప్లీజ్ బీ కేర్ఫుల్. మంచిగా దేవుని వాక్యంలో ఎదగండి, దేవుని వాక్యాన్ని హత్తుకోండి, దేవునితో మాట్లాడండి, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి, కాపుదల ప్రార్థన చేయి, నీ భర్త మారాలని ప్రార్థన చేయి. మారట్లేదా అని ఏడితే రాదు, ఇదిగో ఆయన దగ్గర మొరపెట్టు. హల్లెలూయా. నా యొద్ద మొరపెట్టిన వాడి మొర నేను ఆలకిస్తాను అన్నాడా, తోసేస్తాను అన్నాడా? ఆలకించు దేవుడు ఆయన. మీ అబ్బాయికో లేకపోతే మీ అమ్మాయికో పలానది జరిగిన తర్వాత నువ్వేం చేసినా అది తిరిగి రాదు. జాగ్రత్తగా మీ పిల్లల్ని చూడండి, వాక్యంలో వారిని ఎదిగించండి, ప్రార్థన నేర్పించండి, కలిసి ప్రార్థన చేయండి.